స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప స్వాములందరికీ ఈరోజు ఏదైతే మనము న్యూస్ విన్నామో, శబరిమల న్యూస్, శ్రీ కండలూరు రాజీవర్ తంత్రి గారి అరెస్ట్, ఈ విషయం పైన ఒకసారి మనము అయ్యప్ప భక్తులందరము దక్షిణ భారతదేశంలో మ్యాక్సిమం ఇంటికి పెద్దలైనటువంటి మనందరం కూడా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకొని శబరిమల వెళ్ళడం అనేది మనకు అలవాటుగా మారింది. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఎవరు ఆర్గనైజ్ చేయకుండా సెల్ఫ్గా మనం శబరిమలకి వెళ్ళడం, నచ్చని వాళ్ళు అనాదిగా శబరిమల పైన కుట్ర చేస్తూనే ఉన్నారు. అట్లానే ఈరోజు కూడా లాస్ట్ ఇయర్ 2-3 years బ్యాక్ కూడా మనకు గుర్తు, మాలికాపురం స్వాములను శబరిమలకు తీసుకెళ్ళాలని విశ్వ ప్రయత్నం చేసినప్పటికి కూడా మన కుటుంబాల్లో నుంచి ఒక్కరు కూడా శబరిమలకి వెళ్ళలేదు. సామాన్య హిందూ కుటుంబాల్లో నుంచి ఒక్కరు కూడా శబరిమలకి వెళ్ళలేదు. అది మన రూట్స్లో ఉన్నటువంటి ఆచార ధర్మాన్ని మనము పాటిస్తూ ఉన్నాం. అయితే మరి ఈరోజు ఏదైతే రాజీవర్ తంత్రి గారి అరెస్ట్, అంటే ఇద్దరిని ఇంతకుముందు అరెస్ట్ చేశారు. ఆ ఉన్నికృష్ణన్ పోటీ అని ఇంకొకతను ఎవరు ఉన్నారు. ఇప్పుడు ఎంతో బంగారము, డబ్బులు, మణిమాణిక్యాలు అన్నీ శబరిమల గల్లాలో పడతా ఉంటాయి. కోట్ల రూపాయలు, 450 కోట్లు ఇప్పుడు ఈ సంవత్సరం మనం ఇచ్చినాం మొన్న మండల పూజకే. ఈ డబ్బులన్నీ వాళ్ళు కొట్టేయకుండా కనబడే ఆ గోపురం కానీ, ఆ ద్వారపాలకులు కానీ కొట్టేయమని చెప్పేసి రాజీవర్ తంత్రి గారు ఆయన సహకరించినట్టుగా ఏదైతే ఇప్పుడు ఈ వార్తలు వచ్చి ఆయనను అరెస్ట్ చేయడం జరిగిందో, ఇది ఎంత సిల్లీ పాయింట్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. అంటే రాజీవర్ తంత్రి గారికి దగ్గర అతను అని చెప్పేసి మీడియాలో చెప్తా ఉన్నారు. అదంతా కూడా రేపు పొద్దున బయటకు వస్తుంది. కానీ రాజీవర్ తంత్రి గారిని మనం చాలా దగ్గర నుండి చూడడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, మనము జీటీఎస్ కాలనీ అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రతిష్ట గురించి ఆయనను పిలవడం జరిగింది. పిలిచినప్పుడు 98-99లో ఆయన వచ్చినప్పుడు ఆయనకు మనం ₹1 ఇవ్వలేదు. ఇప్పటికి కూడా గురుస్వాములని మీరు అడగొచ్చు, ఉన్నికృష్ణ నాయర్ గురుస్వామిని కానీ, కుమారస్వామి గురుస్వామిని కానీ, వేణుస్వామి గారిని కానీ అడిగినప్పుడు వాళ్ళు ఎంట వచ్చినటువంటి అసిస్టెంట్లకు మనం డబ్బులు ఇచ్చినాం. ఆయన మాత్రం మన దగ్గర లేవు అంటే చిన్న దేవాలయం అని చెప్పి ₹1 కూడా ఆయన ఆశించకుండా మనకు ప్రతిష్ట కార్యక్రమం చేయడమే కాకుండా మన దేవాలయాన్ని చాలా ముచ్చటపడి ఆయన ఇష్టపడి తర్వాత కూడా ఎన్నోసార్లు ఆయన మన దగ్గరికి శుద్ధి కలశం చేయడానికి వచ్చింది. కాబట్టి మనకున్నటువంటి ప్రాక్టికల్ అనుభవం, వాళ్ళు కనుక డబ్బులు వసూలు చేయాలనుకుంటే ఎంత డబ్బు వసూలు చేయొచ్చు. ఈరోజు భారతదేశంలో హిందూ ధర్మంలో ఏదైతే శంకరాచార్య వ్యవస్థ ఉన్నదో ఆ రకంగా మనం తంత్రి గారంటే మనకు శబరిమలకు అలాంటి వ్యవస్థలో వాళ్ళు ఉన్నారు. అంత గొప్ప స్థానంలో అయ్యప్ప స్వామి వాళ్ళని కూర్చోబెట్టినప్పుడు మీరు ఆలోచించండి, ఆయన ఇట్లాంటి సిల్లీ పని చేయగలుగుతారా? ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందో మీరు చూడండి. అక్కడ ఒక ద్వారపాలకులు ఉన్నారు. ఆ ద్వారపాలకుల బంగారం తీసుకెళ్ళి, ఆ బంగారం మళ్ళీ దొరికింది బెంగళూరులో, ఆ స్వామి అప్పగించిండు. వీళ్ళందరినీ తీసుకెళ్ళి దీన్ని ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వం సిబిఐతో ఎంక్వైరీ చేయించి అక్కడ ఈ అయ్యప్ప స్వాములను రోజు పెడుతున్న టార్చర్, దీనిపైన మనం అంతా పోరాడాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం దీన్ని తీసేసుకుంటుందో, ఇప్పుడు ఎట్లయితే పెద్ద పెద్ద పిల్గ్రిమేజ్ సైట్స్ మీరు ప్రపంచంలో మీరు కొన్ని చూసినట్టయితే మక్కా ఉంది, అది ఎవరి ఆధీనంలో ఉండదు. ఆ రకంగా మన హిందువుల ఆధీనంలోకి అది వచ్చినప్పుడే నమ్మకము, విశ్వాసము మతం పైన, ధర్మం పైన, ఆచరణ పైన, మన హిందూ ధర్మం పైన ఉన్న వాళ్ళ చేతిలో ఉంటేనే అది కరెక్ట్ ఉంటుంది తప్ప ఇట్లా ఎవరు పడితే వాళ్ళు పొలిటీషియన్స్ అంతా దాంట్లో చేరి మన విశ్వాసాలని మన విశ్వాసం పైన రోజు దాడి, గంటకు దాడి, రోజుకి దాడి. పంబా సద్ది లేదు. పంబాలో మనం ఆ లైన్ల ఫొటోలు చూపించి, వీడియోలు చూపించి మనల్ని భయభ్రాంతులకు గురి చేసి మళ్ళీ శబరిమలకి వెళ్ళొద్దు ఇంకా నెక్స్ట్ ఇయర్ ఆ లైన్ చూస్తే
మనకు న్యూస్లో వచ్చే ఆ లైన్లు చూస్తే మన భయానికి శబరిమలకు కూడా వెళ్ళం. అట్లాంటి నిర్ణయం తీసుకునే ప్రమాదం ఏర్పడేలాగా న్యూస్లు రావడము, సాములకు నీళ్ళు అందించకుండా, ఏమందించకుండా ఆ మెట్ల దగ్గర మీరు ఆ పెద్ద షెడ్ నుంచి మనం వచ్చినప్పుడు ఆ మెట్ల దగ్గర మీరు చూస్తూ ఉంటే తాళ్ళేసి పైకి ఎక్కుతూ ఉన్నారు స్వాములు. ఆ పరిస్థితి వచ్చేంత వరకు ఎందుకు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఇది వాంటెడ్లీ చేయడం, సంపూర్ణంగా మన విశ్వాసాన్ని దెబ్బతీయడానికి, మన నమ్మకాన్ని దెబ్బతీయడానికి ఈరోజు శబరిమల పైన ఈ ఘోరమైనటువంటి దాడి జరిగింది. ఇది మన చిల్లర దొంగల ఏదో క్వార్టర్ గురించో, రూపాయి గురించో దీన్ని ఆడున్నది తెంపుకొని పోదాం, ఈ తాళం బలగొట్టి తీసుకొని పోదాం. ఇదేమన్నా? వీళ్ళు చేసిన కార్యక్రమం అసలు ఎవడైనా బయట కనబడే వస్తువు అసలు దొంగతనం చేస్తాడా? పోనీ అంత పెద్ద వ్యక్తి ఈరోజు ఆయనకు పేరు ప్రఖ్యాతలు, డబ్బు, ఆదరణ ఏం తక్కువైందని రాజీవర్ తంత్రి గారికి? ఆయన ఇట్లాంటి సిల్లీ పనికి పూనుకోవడానికి, వాళ్ళకు సహకరించడానికి. కాబట్టి అయ్యప్పలంతా కూడా విఘ్నతతో ఆలోచించి ఇది ఆయన పైన దాడి కాదు, ఇది శబరిమల అయ్యప్ప పైన దాడి. ఇంకొక నలుగురి కన్యస్వాముల్ని మనం తయారు చేసి పంపించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. నెక్స్ట్ ఇయర్కి ప్రతి ఒక్క సీనియర్ స్వామి ఒక నలుగురు కన్యస్వాముల్ని తయారు చేయాలి. ఈ జనాభా, ఈ యొక్క సునామీని చూసి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఈ హిందూ చైతన్యం ఇదేదో ఆర్ఎస్ఎస్ కాదు, ఇదేదో విశ్వ హిందూ పరిషత్ కాదు, ఇది పిఎఫ్ఐ కాదు, టిఎఫ్ఐ కాదు, ఏమేమో రకరకాలు ఉన్నాయి కదా సంస్థలని. ఇవన్నీ ఒకడు అరేంజ్ చేసినటువంటి సంస్థ కాదు ఇది. ఇది దైవమే, నువ్వే నేనై ఉన్నా, తత్వం అసి, నువ్వే నేనై ఉన్నా, నేనే నువ్వై ఉన్నా, భేదం లేదు మనకు అని చెప్పి మన లోపల నుంచి ఆ కనబడుతున్న దివ్య తేజస్సు, అయ్యప్ప తేజస్సు ఏదైతే ఉన్నదో ఇది ప్రతి ఇంటికి చేరి ఈ సునామీలో ఈ దుష్టశక్తులన్నీ కూడా కొట్టుకుపోవాల్సిన తరుణం రావాలి మన కళ్ళ ముంగట్నే. ఈ 30 ఏళ్లలో కన్యస్వామికి అక్కడ పంబాసద్ది చేయడానికి వీలు లేదు. పంబాసద్దిలో విభూది తీసి ఆ విభూదిని కన్యస్వామి 108 పొయ్యిల్లో నుంచి విభూది తీయడం అనే పండగ. ఈరోజు మనం అక్కడ కనీసం వెనుక ముడి కడతలేం మనం ఇరుముల్లో. రేపు పొద్దున ముందు ముడి కూడా ఉండదు స్వామి, నెయ్యి అభిషేకం కూడా అవసరం లేదంటారు. మనం అట్లనే గొర్రెల్లాగా అట్లా తలూపుకుంటూ పోయి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మనం ముందు తరాలకు ఏం అందిస్తాం? 18 సంవత్సరాలు పోయిన వాళ్ళు ఇప్పుడైతే వందల వేలల్లో ఉన్నారు స్వాములు. ఆ రోజు వాళ్ళందరూ ఆ బేసిక్ డేస్లో వాళ్ళంతా గనక ఈ త్యాగం చేయకపోతే ఈరోజు దీక్ష ఇంతవరకు వచ్చేదా? ఆ 1950లో కాలబెట్టినప్పుడు ఆ దేవాలయాన్ని పునరుద్ధరణ చేసి పునఃప్రతిష్ఠ చేసిన ముహూర్త బలం ఈరోజు ఇంత వందల కోట్ల రూపాయలు రావడమే కాదు, వందల లక్షల మంది పోతూ ఉన్నారు శబరిమలకు. కాబట్టి ఆ చైతన్యం ఏదైతే అక్కడ ఉన్నదో, ఆ మణిమండపంలో ఆ అమ్మవారు ఎవరైతే ఉన్నారో, మాలిగాపురత్తమ్మ, శ్రీధర్మశాస్త్ర ఏదైతే మెట్టు పైన ఉన్నటువంటి దేవత వీళ్ళెవ్వరిని వదిలిపెట్టదు. కాబట్టి అందరం మనము దీన్ని తగిన విధంగా దీన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దీనిపైన అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా ఈ విషయాలపైన మన సమాజాల్లో మాట్లాడుకొని ఒక సమగ్రమైనటువంటి ఒక కార్యక్రమాన్ని మనం తయారు చేసుకొని దీన్ని ఈ 2-3 రోజుల్లో తేలిపోతుంది మనకు ఏంటి అనేది. తేలిపోతే తద్వారా దానికి మనం కార్యాచరణ చేసుకొని పోరాడాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. శబరిమలకు సాధ్యమైనంత మటుకు వెళ్ళండి. మీరు వెళ్ళలేకపోతే ఇంకొక నలుగురిని పంపించే ప్రయత్నం చేయండి. ప్రతిదీ డబ్బుతో ముడిపెట్టకండి. శబరియాత్రను ప్రతిదీ డబ్బుతో ముడిపెట్టి, ఆర్భాటాలతో ముడిపెట్టి ఎవరైనా సామాన్యుడు మాలేసుకోవాలంటే వేసుకోలేని పరిస్థితిని తీసుకురాకండి. ముందు లైన్లో నిలబడి పోరాటం చేసేది సామాన్యుడే. కాబట్టి వాళ్ళకు శక్తినియండి. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఈ విషయాన్ని గ్రహిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ ధర్మం పైన ధర్మశాస్త్ర తప్పకుండా ఒక మనందరికీ మంచి విషయాన్ని తెలియజేస్తారు రాజీవర్ తంత్రి గారి విషయంలో అని చెప్పేసి నాకు ఆ విశ్వాసం ఉంది. స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం, స్వామి శరణం.